నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో ఎప్పుడు ఏది ఇచ్చినా కూడా ఉన్నది ఉన్నట్టు, జరుగుతున్నది జరగబోయేది క్లియర్ కట్గా 99% పర్ఫెక్ట్గా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా వీడియో ఎంటీవీ ప్రేక్షకులకి అందిస్తుంది. మరి ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారి యొక్క భర్త, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు గారు కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. మరి గత 15 రోజులుగా జిల్లా పరిషత్ చైర్మన్ గారి యొక్క దంపతులు వైఎస్ఆర్సీపీని వీడబోతున్నారు. ఫస్ట్ టీడీపీలోకి అనుకున్నారు. టీడీపీలో బ్రేకులు పట్టడం వల్ల మళ్ళీ జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కంటే ముందు లాస్ట్ సాటర్డే నాడు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో ఒక వీడియో చేసింది. జనసేనలోకి వెళ్తున్నారు, గంటా దంపతులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నారు త్వరలో అన్నాం. మరి ఈరోజు చాలా టెక్నికల్గా గంటా ప్రసాదరావు గారు ఒక్కరు మాత్రమే ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్ష పదవికి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేక ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. మరి దీంట్లో మనకు అందుతున్న సమాచారం అయితే మరి గంటా ప్రసాదరావు గారు మరి ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని, అది కాకుంటే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పదవిని పార్టీ అధిష్టానాన్ని అడిగినట్టు తెలిసింది. మరి ఈ 2 పదవుల్లో ఏది కూడా గంటా ప్రసాదరావు గారికి దక్కకపోవడంతో పాటు మరి డిఎన్ఆర్ గారిని, కైకలూరు మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారిని మరి గతంలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆల్రెడీ లాస్ట్ వీక్లో ఆయన బాధ్యత కూడా తీసుకున్నారు, లాస్ట్ మంత్ 29వ తేదీన. మరి ఇప్పుడు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మామిళ్లపల్లి జయప్రకాష్ అలియాస్ జేపీ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో అలకపాన్ పెక్కిన ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు గారు మరి మామిళ్లపల్లి జయప్రకాష్ గారిని ప్రకటించి 24 గంటలు కాకముందే ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్ష పదవికి, అదేవిధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వ్యక్తిగత కారణాలంటూ ఒక టెక్నికల్ పాయింట్ వాడుతూ రాజీనామా చేశారు. మనస్సులో ఒకటి ఉంటుంది, ఆన్ పేపరు పార్టీ అధ్యక్షుడికి లేఖ రాసేటప్పుడు వ్యక్తిగత కారణాలు అని సంబోధించడం రాజకీయ నాయకులకి ఒక పరిపాటిగా మారింది. అదే పరిస్థితి వాళ్ళ గంటా ప్రసాదరావు గారు కూడా వ్యక్తిగత కారణాలని చెప్పి కోట్ చేస్తూ ఆ పార్టీ అధ్యక్షుడికి రాజీనామా పంపించారు. మరి దీంట్లో చాలా పెద్ద మతలబు అయితే కనిపిస్తుంది. ఆ మతలబు ఏ విధమైన మతలబు అని చెప్పంటే గంటా ప్రసాదరావు గారు జనసేనలోకి వెళ్ళడానికి లైన్ క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ గత 15 రోజుల క్రితమే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీకి గంటా ప్రసాద్ గారు గుడ్ బై చేయడం ఖాయం, జనసేనలోకి వెళ్ళడం ఖాయం అని చెప్పించాం. ఇప్పుడు అదే ఒక కొత్త రాజకీయ ఎత్తుగడికి గంటా ప్రసాదరావు గారు ఒక కొత్త రాజకీయ ఎత్తుగడికి తెరలేపారు. మరి ఈరోజు ఆయన అధ్యక్ష పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. మరి ఎంటీవీకి అందిన తాజా సమాచారం మేరకు ఈ నెల 7వ తేదీన మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడానికి గంటా ప్రసాద్ గారు దంపతులు, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులుగా కొద్దిసేపటి వరకు ఉన్న గంటా ప్రసాదరావు గారు ఈ నెల 7న జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. జనసేన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మరి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన గంటా ప్రసాదరావు గారు, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనేది, జనసేన పార్టీలో జాయిన్ అవడం ఖాయమనేది చాలా సుస్పష్టంగా ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఇవాళ రేపట్లో కరాటం రాంబాబు గారితో చర్చలు జరిగిన తర్వాత జనసేన పార్టీలోకి జాయిన్ కావడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారు, మరి వైఎస్ఆర్సీపీకి కొద్దిసేపటి క్రితం రాజీనామా చేసిన గంటా ప్రసాద్ గారు జాయిన్ అవడం ఖాయమనేది సుస్పష్టం. ఎంటీవీ ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఖచ్చితంగా గంటా ప్రసాద్ గారి యొక్క దంపతులు జనసేన పార్టీలోకి వెళ్లటం ఖాయం. గతంలో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా ఆగస్టు 7వ తేదీన జనసేన పార్టీలోకి గంటా ప్రసాద్ గారి దంపతులు వెళ్తున్నారన్నాం. ఒక నెల మార్పులు వచ్చి ఈ నెలలో చాలా రకాల రాజకీయ వ్యూహాలు రూపొందించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే 7వ తారీఖు అంటే జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే జనసేనలో తీర్థం పుచ్చుకోవడం గంటా దంపతులు ఖాయం అనేది మనకు అందిన సమాచారం. మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడే కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్, 3-piece సెట్స్, హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్, హాఫ్ సారీస్, బ్రైడల్ లెహెంగాస్, అన్ని రకముల చీరలు, వెస్ట్రన్ వేర్, లెగ్గిన్స్, దుపట్టాస్, ఇన్నర్ వేర్స్, నైటీస్, నైట్ డ్రెస్సెస్, ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును. యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే. మా వద్ద 2 కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం 950 రూపాయలు మాత్రమే, 3 కుర్తీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే, 2 రౌండ్ కుర్తీస్ 999 రూపాయలు మాత్రమే, పార్టీ వేర్ డ్రెస్సెస్ పై 30% డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు 25% డిస్కౌంట్. మా అడ్రస్ బిస్రాక్ ప్లాజా, రాజనాల వారి స్ట్రీట్, బీడీ కాలనీ, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 9848555366 మరియు 9848555367.